హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ఈ మాటలు ఆలకించు మీ అందరికీ సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాను. సమయం 7 గంటలు అయ్యున్నది. ఈరోజు శుక్రవారము విజ్ఞాపన కూడిక ప్రారంభం చేస్తూ ఉన్నాం కనుక ప్రతివారు సిద్ధపడి సమయానుకూలంగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు. గత కాలమంతయు నీ కృపచేత మమ్మను కాపాడి నీ ఆత్మ సహాయము ద్వారా ఈ ప్రత్యేకమైన సమయాన ఈ విజ్ఞాపన కూడిక ద్వారా నీ మందిరములో చేరి నీ నామమును ధ్యానింప నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి ఈ కూటమును ప్రారంభించుచుండగా చేరి ఉన్న వారిని దీవించండి. రానయ్యున్న వారు కూడా త్వరపడి నీ మందిరమునకు రావటానికి అయా హృదయపూర్వకముగా నీకు ప్రార్థించి మేలు పొందుకోవడానికి నీ సహాయము దయచేయమని, లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ, శబ్దయంత్రము ద్వారా ఈ మాటలు వింటున్న వారిని కూడా మీరు దీవించి నీ కృపచేత నింపమని యేసు పరిశుద్ధ నామాన ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరచుదాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును ప్రతిక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును ప్రతిక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగండలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో,
కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలతో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా
నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ
వంటి వారు లేరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనాశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనాశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హలో హలో.
హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ క్రీస్తేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నిమ్ముము తండ్రి. సత్యములోని పాత్రలన్నీ క్రీస్తేసును పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నిమ్ముము తండ్రి. కుమారి ఓ కుమారి జగదుల్పత్తిదారి జిగడమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగడమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి ఆపదల నుండి తప్పించి ఎల్లప్పుడూ కాపుమయ్యా. పగలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. ఆపదల నుండి తప్పించిన ఎల్లప్పుడు కాపుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమారి ఓ కుమారి జగతుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితి, మనిషే చాలని స్థిరమానుచు మన శాంతి కోల్పోతిని. పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను బట్టితి. ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదంబుల్నే బట్టితి. పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను బట్టితి. ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదంబు నే బట్టితి.
కుమారి ఓ కుమారి జగతుత్పత్తి దారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణమును నోళ్ళతో తీర్చినను తీర్చలేము ఆ రుణమును ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర రాత్రియు పగలును పదములకు రాయి తగలకుండా రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనంద
యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాక్షతో మే సాగేదన్ ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర హల్లెలూయా. Praise the Lord. ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా ఘోర పాపినైనా నేను నీకు దూరముగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, సంఘానికి నా వందనాలు. హల్లెలూయా. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ
పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చేరిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పాటలతో దేవుని నామాన్ని స్తుతించాం. అందరూ లేచి నిలబడదాం. మన సైన్య కీర్తన పుస్తకం నుంచి 11వ పాట, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే. అందరికీ వచ్చిన పాట కనుక సంతోషంగా రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూ స్వరాలు విప్పి దేవుని నామ మహిమార్థమై పాట పాడవలసిందిగా తెలియజేస్తున్నాను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విరచినను, అపకాలమును చెయ్యి విడువకను, యెహోవా నన్ను చిరదీయును. అపకాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చిరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను.
యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమయి, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, తన ఆజ్ఞలను జీవించుటకు కృపతో నింపి కాపాడును, తన ఆజ్ఞలను జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణ దుర్గమయి, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వచ్చండి. దేవుడు ఎందరికో లేని యోగ్యత, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు, సంఘంలో బలహీనంగా ఉన్న వారి కొరకు, అలాగే సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, గాయాలు కట్టేటువంటి దేవుడు. కాబట్టి స్వస్థపరచువాడు, బలపరచువాడు, క్షేమమిచ్చువాడైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ఒక ప్రార్థనా పల్లవి పాడిన తదుపరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సుజాత గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాం. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దయామయ, జాలిగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, అన్ని నామముల కంటే ఉన్నత నామగలవాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన అధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయం అంతయు మీ రెక్కలలో భద్రపరిచి కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో విజ్ఞాపన కూడికలో మేము ఆరాధిస్తున్నాం తండ్రి. నాయన, మాకు ఇచ్చిన కృపకే, నాయన మాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే అవకాశం లేదో తెలియదు కానీ ప్రభా, మాకు ఇచ్చిన అవకాశానికి నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ఒక దినము కడుపునవి ఈ దినము కంటే శ్రేష్టమని చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామను స్మరిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవా చెల్లిస్తున్నాం. కోడి తన పిల్లల రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాచి కాపాడినట్లు మీ చల్లటి రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
వారి వారి అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరి అవసరతను తీర్చే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. బలహీనలు బలపరిచే దేవానికి స్తోత్రాలు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచే దేవానికి స్తోత్రాలు, అవసరతలో ఉన్నవారు అక్కరలు తీర్చే దేవానికి స్తోత్రాలు, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క ప్రతి బలహీనతలో కాచి కాపాడి ప్రభా నీ దక్షిణ హస్తంలో దయగల హస్తంలో మా మీద చాపి నాయన బలపరిచిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన బిడ్డలు సకాలం నడుచున్నాం ప్రభా. చెప్పో దాసుని మరగపరిచి ప్రభా ఆయన మంచి వాక్యం ద్వారా మేము తృప్తి పడే కృపను మాకు అనుగ్రహించిన ప్రభా. తిరిగి మరలా క్షేమంగా మా గృహాల్లో చేరేంత వరకు నీ కాపుదల దీవంతో నింపి కాచి కాపరి మరి ఒకసారి నీ జ్ఞాపకం చేసుకుని పర్యంత వరకు నీ నామను కనపరిచే కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నాన్న వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన బిడ్డను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుడు తన మాటలు మన వినికిడిలో నిరంతరము పదిలపరచుగాక. 3వ వచనంలో సమూయేలు ఇజ్రాయేలు ప్రజలందరితో కొన్ని మాటలు తెలియజేస్తూ ఆ చివరగా చెబుతాడు. ఏమనంటే, యెహోవా మీరు ఎలా చేస్తే అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు అని. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు అమ్మా? అంటే ఎవరి చేతిలోకి వెళ్ళబోతా ఉన్నారు? ఫిలిష్తీయుల చేతిలోనికి, అంతే కదా. ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు అంటే, ఒకటి ఇజ్రాయేలు జనాంగం ఫిలిష్తీయుల చేతిలోనైనా ఉండుండాలి, లేదా వారి చేతిలోకి వెళ్ళనైనా అయి ఉండాలి. ఇక్కడ మనం చూస్తే యెహోవా మందసం గురించి పై వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజల్ని హతమార్చాలని, ఇజ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కదండి. ఇజ్రాయేలీలకి ఫిలిష్తీయులు శత్రువులుగా కనపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చెబుతూ ఉన్నాడు సమూయేలు ద్వారా, నేను ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించాలంటే నా ప్రజలైన వారు ఏం చేయాలో నీవు వారికి ప్రకటన చెయ్యి అని సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం మనం స్వతంత్రంగా బ్రతుకుతున్నాం అని. ఎలా బ్రతుకుతున్నాం? స్వతంత్రంగా బ్రతుకుతున్నాం అని. మనం మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది అనుకుంటున్నాం. మన కుటుంబం మన చేతిలోనే ఉంది అనుకుంటున్నాం. మన బిడ్డలు మన చేతిలోనే, మన అదుపులోనే ఉన్నారు అనుకుంటున్నాం. నిజమంటారా? ఏమ్మా, నిజమంటారా? కొంతమంది అంటారు, నేను చెప్పిన మాట నా ఇంట్లో ఎవ్వరు జవదాటరండి, నా మాట దాటి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళందరూ నా స్వాధీనంలో ఉన్నారు అనుకుంటాం. ఉంటారా? మన పిల్లలు కూడా అంతే కదా.
నా పిల్లలు నా చేతిలో, నా స్వాధీనంలో ఉన్నారు అనుకుంటాం, కానీ వారు మన చేతిలో ఉండరు. అసలు మనకు తెలియని నిజం ఏంటంటే మనమే మన స్వాధీనంలో లేము. ఏంటది? మనము మన స్వాధీనంలో లేము. మనం ఎవరి స్వాధీనంలోకి వెళుతూ ఉన్నాం? ఇక్కడ ఒక మాట గుర్తు చేశాను. ఒకటి, ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల చేతిలోనైనా ఉండాలి. రెండవది, ఫిలిస్తీయుల చేతిలోనికి ఇజ్రాయేలీలైనా వెళ్ళబోతూ ఉండాలి. ఈరోజు ఇదే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేటి దినాల్లో మనము అపవాది చేతిలోనైనా ఉండాలి, లేదా అపవాది చేతిలోకైనా వెళ్ళనై ఉండాలి. అంటే ఈరోజు కదండి, వాడు వల ఒడ్డి ఉన్నాడు. ఎందుకని? ఎవరిని ఆ వలలో చెక్కించుకుందామా అని. ఎవరంటే అదినా? అపవాది, సాతానుడు వల ఒడ్డుతా ఉన్నాడు. ఆ వల విసిరి ఎవరిని పట్టుకుందామా, ఎవరిని బంధిద్దామా, ఎవరిని చిక్కించుకుందామా అని చూస్తూ ఉన్నాడు. రెండవది, ఈరోజు చాలా సమస్యలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని పట్టుకుందామని చూస్తున్నాయి. శోధనలు మనల్ని పట్టుకుందామని చూస్తూ ఉన్నాయి. అలాగే బలహీనతలు మనల్ని పట్టుకుందామని చూస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈరోజు మనం స్వతంత్రంగా ఉన్నామంటే అది మన అపోహే. మనం ఏదో ఒక దానికి చిక్కి ఉన్నాం కదండి. సమస్యకో, బాధకో, కష్టానికో, బలహీనతకో, అపవాదికో మనం ఎవరికో ఒకరికి మనం చిక్కి ఉన్నాం. మనం విడిపించబడాలంటే మనం చేయవలసింది ఏంటి అనేది ఇక్కడ సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు నేటి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడలా. ఎలా రావాలంట దేవుని దగ్గరికి? పూర్ణ హృదయముతో మనం ఎక్కడికి రావాలి? యెహోవా వైపు మళ్ళుకోవాలి. మళ్ళుకోవడం అంటే, మళ్ళటం అంటే ఏంటి అమ్మా? దేవుని వైపు తిరగటం, దేవుని వైపుకు రావటం. అంటే మళ్ళుకోవడం అంటే ఏంటంటే మన దారి మార్చుకోవడం. మళ్ళించుట అంటే ఏంటంటే దారిని మరలించుట, మళ్ళించుట, తప్పించుట అనే పదాలు వాడతారు. అంటే మనం వెళుతున్న దారి నుంచి మనం ఏమవ్వాలి? మన దారిని పక్కకు మార్చుకోవాలి. మనం ఎటు వెళ్తున్నామో, లోకం వైపు వెళ్తూ ఉన్నామేమో, లోకం చూడడానికి అందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, లోకములో మానవుని సంతోషపరిచేవి చాలా ఉన్నాయి అని లోకం వైపు చూస్తా మనం వెళతా ఉన్నామేమో. ఒక్కసారి సమూయేలు ప్రవక్త చెప్పిన మాట విందాం. మన దారి ఎవరి వైపు మళ్ళించాలంట? దేవుని వైపు, యెహోవా వైపు మనం మళ్ళించాలి. అపవాది మనకు అనేక రకాల ఆశీర్వాదాలు ఇస్తుందండి. అపవాది ఏం చేస్తుందంట? అనేక రకాల ఆశీర్వాదాలు ఇస్తుంది, క్షేమం ఇస్తుంది, మేలు కలుగ చేస్తుంది. ఎందుకని? చాలామంది మనుషుల్ని పొగుడుతూ ఉంటారు. కొంతమంది మనుషుల్ని ఏం చేస్తారు? పొగడతలతో ముంచెత్తుతూ ఉంటారు. స్వతహాగా మనం ఏమంటామంటే, ఎవరన్నా పొగుడుతూ ఉంటే నిన్ను వాళ్ళు మొలగ చెట్టు ఎక్కేస్తున్నారు అంటాం. మొలగ చెట్టు ఎక్కితే ఏమవుతుంది అమ్మా? మొలగ చెట్టు ఎక్కే కొద్దీ చెట్టుకు బరువు ఎక్కువైంది, కొమ్మ ఏమవుద్ది? ఇరిగిపోదు. అంటే మొలగ చెట్టు ఎంత ఎత్తు ఎక్కితే అంత పెద్ద దెబ్బ తగిలింది, అంతే కదా. అందుకని నేను ఎప్పుడు ఏమని చెబుతాను తెలుసా? పొగడతలకి పొంగిపోకూడదు. ఎవరైనా మనల్ని పొగడుతూ ఉన్నారు అంటే ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పడగొడటానికే పొగుడుతున్నారండి, లేదా ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పడగొట్టడానికి అపవాది వారి చేత మనల్ని పొగిడిస్తూ ఉంది అనేది మనం గ్రహించాలి. అసలు క్రైస్తవునికి పొగడతలు తగినవి కాదు. అపవాది ఇలా చేస్తా మన దారి మళ్ళించాలని చూస్తుంది. కానీ సమూయేలు అంటాడు, నీ దారి ఎటు మళ్ళాలి? యెహోవా వైపు మళ్ళాలి. యెహోవా వైపు నీ దారి మళ్ళాలంటే నువ్వు చెయ్యవలసినవేంటి? ఈరోజు మనం అందరం కూడా మన దారిని యెహోవా వైపు మళ్ళించాం, దేవుని వైపు
మళ్ళించాం, దేవుని తట్టు తిరిగి ఉన్నాం. తిరిగి ఉన్నాం అనడానికి సాదృశ్యంగా మనం చేయవలసినవి ఏంటి? అసలు చదువుకున్న వాడికి చదువు లేని వాడికి తేడా అంటే ఏం చెబుతాం? చదువుకున్న వాడికి చదువు లేనివాడికి తేడా ఏంటి అంటే వాడు మాట్లాడే విధానం, అంతే కదా, వాడు పలకరించే విధానం, వీటన్నిటిని బట్టి వానికి చదువుకున్నాడా లేదా అనేది మనం చూస్తాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే అంటే ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. అంటే వారి ప్రవర్తనను బట్టి, మాట తీరును బట్టి మనం చూస్తాం ఎవరు ఎడ్యుకేటెడ్, ఎవరు అన్ఎడ్యుకేటెడ్ అని. ఇక్కడ కూడా యెహోవా వైపు మనం మళ్ళాము, యెహోవా వైపు మనం తిరిగాము అనడానికి కొన్ని సాదృశ్యాలు ఇక్కడ చెబుతా ఉన్నాడు. చూడండి, మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుంచి తీసివేసి, మొట్టమొదట చేయాల్సింది ఏంటో తెలుసా? మీలో ఉన్న విగ్రహాలు తొలగించండి అంటున్నాడు. నీవు దేవుని వైపు తిరగాలంటే, దేవుని వైపు మళ్ళు కొనిన అనుభవం నీలో ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీలో ఉన్న విగ్రహాన్ని నువ్వు తీసేయాలి. అసలు విగ్రహం అంటే ఏంటి? అసలు మనలో ఉన్న విగ్రహాలు ఏంటి? అసలు ఏమా మనలో ఉన్న విగ్రహాలు ఏంటి? ఉన్నాయా? మీరు అనుకోవచ్చు, విగ్రహారాధన చేసేవాళ్ళు వేరేగా ఉన్నారండి, మనం కాదు, క్రైస్తవులకి విగ్రహారాధన ఎక్కడ ఉంది అంటారు కదండి. నిజమేనా? నిజమా కాదా? నిజమే. కానీ బైబిల్ చెబుతూ ఉంది, నీలో ఉన్న విగ్రహాలను ఏం చేయాలంట? తొలగించాలి, తీసివేయాలి. మనలో చాలా విగ్రహాలు ఉంటాయండి, మనకు తెలియదు. బైబిల్ చెబుతుంది, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద జలముల యందే కానీ ఏ రూపమును నీవు చేసుకొనకూడదు, వాటికి పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఏ రూపాన్ని నీవు చేసుకొనకూడదు అని. అంటే నీ హృదయములో దేవునికి కాక మరి ఎవనికి స్థానం ఇచ్చినా కూడా అదేమవుతుందంట? విగ్రహారాధన. కొంతమంది అంటారు పతియే ప్రత్యక్ష దైవం అండి అని. ఏంటంట? పతియే ప్రత్యక్ష దైవం, మా ఆయనే దేవుడితో సమానం. ఇప్పుడు మీ ఆయన్ని ఏం చేశారు? దేవుడు చేశారు. దేవుడు ఎక్కడ ఉంటాడు? అమ్మా, అదే విగ్రహం, అదే విగ్రహం. కొంతమంది అంటారు నా బిడ్డలే నాకు అన్నీ, నా బిడ్డలే నాకు సమస్తం, నా బిడ్డల కోసమే కష్టపడుతున్నా, నా బిడ్డల కోసమే శ్రమ పడుతున్నా, నా బిడ్డల కోసమే ఇంత అనుభవిస్తూ ఉన్నా అంటాం. అంటే దేవుడి స్థానంలో ఎవరున్నారు? బిడ్డలు పెట్టాం. అంటే చూడండి, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నీ హృదయములో కేంద్రముగా, నీ హృదయములో దేవుడే ఉండాలి. దేవునికి కాక నీవు ఏ రూపాన్ని లేదా ఎవరిని నీ హృదయంలో ఉంచుకున్నా కూడా అది విగ్రహారాధనే. ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉన్నాం, చాలామంది క్రైస్తవ విశ్వాస జీవితంలో కొన్నిటిని ఆచారాలుగా, అలవాట్లుగా పాటిస్తూ ఉన్నారు. కొంతమంది కొబ్బరి నూనె ఒక విగ్రహారాధన. కొబ్బరి నూనె నమ్ముతాం మనం, ప్రైర్ ఆయిల్ అంటాం, ఎక్కడెక్కడో నుంచి తీసుకొస్తాం. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, గుడదల నుంచి తెచ్చుకోవాలి, నాగపట్నం నుంచి తెచ్చుకోవాలి, మరో చోట నుంచి తెచ్చుకోవాలి. ఆ నూనె ఎంతకాలం వస్తుంది? ఏమ్మా, ఎంతకాలం వస్తుంది? ఇంత చిన్న డబ్బా తెస్తాం. ఈరోజు విశ్వాసులే కాదు, సేవకులు కూడా ఇలాగే తయారవుతూ ఉన్నారు. వాటిని కొబ్బరి నూనె అమ్ముకోవడం, కచ్చీపులు అమ్ముకోవడం కదండి. ఈరోజు లేవా ఇలాంటి వ్యాపారాలు? వారు వారి సౌలభ్యం కోసం చేస్తూ ఉంటే మనం ఎలా ఉన్నామంటే దురద చెవులు గలవారు జనులని బైబిల్లో రాసినట్లుగా వారు ఏది చెప్పినా కూడా మనం వింటూ మన విశ్వాసాన్ని పక్కన పెట్టి ఈ విగ్రహాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నాం.
ఒకానొక రోజు యేసన్న గారు గుడివాడ ప్రాంతానికి వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉంటే అక్కడ ఒక ఆమె గుడివాడ ప్రాంతం నుంచి గుంటూరు వచ్చేదంట. ఇప్పటికీ చాలామంది యేసన్న గారు అంటే హోసన్న మినిస్ట్రీస్ గుంటూరుకి చాలామంది వెళ్తారు. 2వ శనివారమో 4వ శనివారం అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. గుడారాల పండుగ ఇవన్నీ ఫేమస్ కదా. అట్లా ఒక ఆమె వెళుతూ ఉంది. వెళుతూ ఉంటే ఒకరోజు యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేయమని అడిగింది. ప్రార్థన చేశారు. తర్వాత కొబ్బరి నూనె డబ్బా తీసుకెళ్ళి ఇచ్చిందంట యేసన్న గారికి. అయ్యా దీన్ని కూడా మీరు ప్రార్థన చేయండి అని. అప్పుడు ఆయన చెప్పాడంట, అమ్మ నూనెలో ఏమి లేదు, మన దేవుడు గొప్పోడు, ఈ నూనె డబ్బాలో ఏమి లేదంటే, అయ్యా మా నమ్మకం అయ్యా, మీరు ప్రార్థన చేసి ఇవ్వండి అందంట. సరే ప్రార్థన చేసి డబ్బా ఇచ్చాడు ఆయన. ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయన ఆ ప్రాంతంలో ఎక్కడో సభలో పాల్గొనడానికి వెళుతూ ఆమెను దర్శిద్దామని ఆమె ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళితే పరిగెత్తుకుంటూ వచ్చింది, వందనాలు చెప్పింది, లోపలికి తీసుకువెళ్ళింది. లోపలికి తీసుకుని వెళితే ఆ ఇంట్లో ఎలా ఉందంటే అది చిన్న పూరిపాకంట, నెట్టాడిల్లు అంటారు కదా, నెట్టాడిల్లు. ఆ ఇంటిలో ఆమె ఏం చేసింది తెలుసా? లోపలికి వెళితే యేసన్న గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసినాక యేసన్న గారికి దండం పెట్టకుండా ప్రార్థన అయిపోయినాక ఎవరికి దండం పెడుతుందో తెలుసామా? ఆ నెట్టాడి ఉంది కదా, ఆ నెట్టాడికి ఒక మేకు కొట్టి దానికి కొబ్బరి సీసా ఏం చేసింది? కొబ్బరి నూనె సీసా ఏలాడు కట్టింది. అందరూ చెంపలు వేసుకుని దానికి దండం పెడుతున్నారంట. యేసన్న గారికి ఏం అర్థం కాలేరే, ఏం చేస్తున్నారా వీళ్ళు అని. అమ్మ ఏం చేస్తారమ్మా మీరంటే అప్పుడు ఆ పిల్లలు చెబుతా ఉన్నారంట, యేసన్న కొబ్బరి నూనె దేవుడు మా అమ్మ ఎంత బాగా చూస్తుందో తెలుసా? మేము పడుకునేటప్పుడు ఒకవేళ మాకు తెలియకుండా మా కాళ్ళు గనక నెట్టాడికి తగిలితే లాగి ఒకటి కొట్టి, అరే దేవుడు నూనె సీసా పెట్టిన నెట్టాడిని తంతామని కొట్టేదంట. అంటే కాళ్ళు పెట్టినా ఒప్పుకునేది కాదంట, చెయ్యి తగిలినా ఒప్పుకునేది కాదంట. ప్రతిరోజు ఈ నూనె సీసాకి వెళ్ళి ఏం చేయాలి? నమస్కారం చేయాలి, చెంపలు వేసుకోవాలి. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు చిత్రపటాలని క్యాలెండర్స్ని చూసి చెంపలు వేసుకుంటూ ఉంటారు, కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు. చరిత్ర చెబుతూ ఉంది, యేసయ్యకు సరి అయిన రూపము లేదు. ఏదో ఆయన శరీరానికి ఆయన దేహానికి చుట్టినటువంటి వస్త్రం ఆధారంగా వీళ్ళు ఊహించి గీచినటువంటి రేఖాచిత్రం అది. దాన్ని ఆధారంగా తీసుకుని మనవాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు ఇలాగే ఉంటాడని ఆ చిత్రపటాలను చూడడం, చిత్రపటాలకి పూలమాల వేయడం, ఆ కింద ఒక లైట్ పెట్టడం. ఎవరికి పూలమాలలు వేస్తారు? ఏమ్మా పూలమాల ఎవరికి వేస్తారు? చనిపోయిన వాడికి పూలమాల వేస్తారు, చచ్చినోడికి వేస్తారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు? సజీవుడు, మృతిని గెలచి తిరిగి లేచినవాడు. కానీ ఇంకా క్రైస్తవ్యం ఎక్కడుందయ్యా అంటే చనిపోయిన కాడే ఉంది. అందుకనే మన వాళ్ళు ఏంటది యేసు ప్రభు చనిపోతాడు శుక్రవారం, శనివారం వెళ్ళి ఏం చేస్తారు? సమాధులు బాగు చేస్తారు. ఆదివారం ఉదయాన్నే వెళ్ళి సమాధులు కాడు ఎదుగుతూ ఉంటారు. బైబిల్లో చెబుతుంది, సజీవుడైన వాడిని మీరు సమాధుల్లో ఎందుకు వెతుకుతా ఉన్నారు అని అక్కడ దేవుని దూత మాట్లాడుతూ ఉంటే నేటికి కూడా క్రైస్తవులు ఎక్కడ ఎదుగుతున్నారు? ఏమా నీ రక్త సంబంధం, నీకు తెలిసిన వారు, నీకైన వారు చనిపోతే వారిని పూడ్చిపెడితే వారి దేహం ఎన్ని రోజులు ఉంటుంది ఆ మట్టిలో? అమ్మా మనోళ్ళు అంటారు, అమ్మో చూసారా వారి తల్లిదండ్రులు చనిపోయి 20 సంవత్సరాలైనా నేటికి సమాధి ఎంత శుభ్రం చేస్తున్నాడో. కనీసం ఒక ఎముక కూడా ఉండదు అక్కడ. ఎవరికి చేసినట్టు అంటే ఇవన్నీ కొంచెం బాధాకరంగా ఉంటాయి, కానీ సత్యాలు ఇవి, యథార్థం ఇది. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే మనం యేసు వైపు, యెహోవా వైపు మళ్ళుకున్న వారమి అని మనం తెలియజేయాలంటే మొదట చేయాల్సింది ఏంటో తెలుసా? నీలో ఉన్న విగ్రహాన్ని నీవు తీసేయాలి.
యేసయ్యకు తప్ప ఏది కూడా నీ జీవితంలో ప్రాధాన్యత నీవు దానికి ఇవ్వకూడదు. దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని మేలు నీకు కలగాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీలో ఉన్న విగ్రహాన్ని తీసేయి. కొంతమందికి భర్త కాదు దైవం, వారికి వాళ్ళే దైవం. అసలు అద్దం ముందు నిలబడితే తప్పుకోం మనం అసలు. ఒక్కొక్కరి ఇంట్లో అంటే ఇప్పుడు లేవులే, కానీ ఇదివరకు డ్రెస్సింగ్ టేబుల్స్, ప్రతి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్, లేకపోతే బీరువాకి పైనుంచి కింద వరకు అద్దం ఉండిద్ది. పైనుంచి కింద వరకు అద్దం చూసుకోవాలా, నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా. అంటే బైబిల్ చెబుతుంది ఇవన్నీ కూడా విరుద్ధమేనండి, ఇవన్నీ కూడా వ్యతిరేకమే. అంటే దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత ఇవ్వవలసింది ఒక్క దేవునికి మాత్రమే. ఇదే మాట యాకోబుతో చెబుతూ ఉన్నాడు. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే యాకోబుతో చెబుతూ ఉన్నాడు ఈ మాట. చూద్దామా? చదవండి అమ్మా. చూడండి, ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతా ఉన్నాడంటే, యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? తన అన్న దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అన్న దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆ మార్గములో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు మొదటి వచ్చినట్టాడు దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసేవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. అంటే దేవుడు ఏమన్నాడు? నీకు కనపడ్డాడే, నీ అన్నను మోసం చేసి నీవు పారిపోయినప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎడారి మార్గంలో నువ్వు వెళతా ఉంటే నీకు కనబడి నీకు మార్గం చెప్పాడే, నీకు ఆలోచన చెప్పాడే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో చెప్పాడే. ఆ దేవునికి బలిపీఠం కట్టు అని చెప్పినప్పుడు యాకోబు తన ఇంటి వారు అందరితో చెబుతున్నాడు. ఏమనో తెలుసా? ఏమంటున్నాడు? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయండి. ఇప్పుడు నేను యెహోవాకి బలిపీఠం కట్టబోతా ఉన్నా. నేను కట్టేటువంటి బలిపీఠం యెహోవాకి ఇష్టమైందిగా ఉండాలంటే నేనే కాదు, నా ఇంటి వారిలో కూడా దోషం ఉండకూడదు. చాలామంది యెహోషువ చెప్పిన మాట, కొర్నేలి చెప్పిన మాటని మనం చదువుతాం. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. యెహోవాని సేవించాలంటే మొదట నీలో ఉన్న విగ్రహాన్ని నువ్వేం చేయాలి? తీసేయాలి. ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నామని 3-4 రకాల చిత్రపటాలు పెడతాం. యేసయ్య నమ్ముకున్నాం అంటాం. యేసయ్య నమ్ముకుంటే నేను అంటాను, ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు మానవుని ప్రయాణం సముద్రములో నావికుని ప్రయాణం లాంటిది. నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఒక నావలోనే ఉండాలి. మన కాళ్ళు రెండు ఒక నావలోనే, ఒక పడవలోనే ఉండాలి. లేదండి నేను సర్కస్ చేస్తాను, ఒక కాలు ఒక పడవలో మరో కాలు రెండో పడవలో పెట్టామనుకోండి, ఏమవుతుంది అమ్మా? పడవ నడిపేవాడు బాగానే నడుపుతాడు, ఎందుకని నిన్ను సేవ్ చేద్దామని బాగానే నడుపుతాడు. కానీ ఈ లోపు ఏమొస్తుంది? అల రావచ్చు, గాలి రావచ్చు, తుఫాను రావచ్చు, సుడిగుండం రావచ్చు. ఆ 2 పడవలు వేరైపోతాయి. నువ్వేమవుతావు? మునిగిపోతావు. మునిగిపోయే వరకు తెలియదు మనం మునిగిపోతామని. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమ కలిగే వరకు తెలియదు మనం దేని వలన శ్రమ కలుగుతుందా అనేది. అందుకని ఇక్కడ మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యాకోబు అంటాడు, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకోండి. ఈరోజు మనం దేవుని వైపు మళ్ళాము అని మనం అనుభవపూర్వకంగా చెప్పాలంటే నీ మనసులో, నీ కుటుంబంలో ఏదైతే విగ్రహముగా నువ్వు భావిస్తూ ఉన్నావో దాన్ని తీసి పక్కన పడే, తీసి బయటపడే. తీసి బయట పడకపోతే నీకు మరలా శ్రమే.
దేవుని మాట విని కూడా ఆ మాటకు లోబడకపోతే నువ్వు ఖచ్చితంగా శ్రమ అనుభవిస్తావు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఎవరి నామంలో ప్రమాణం చేయాలి? యెహోవా నామంలో. యెహోవా నామంలో ప్రమాణము చేయాలి. అంటే ప్రమాణం చేయాలంటే నీ నమ్మిక, నీ విశ్వాసము, నీ గురి ఏమై ఉండాలి? అంటే నేను ప్రమాణం చేయమని మిమ్మల్ని ప్రోత్సహించట్లా. అసలు ప్రమాణం మనం చేయకూడదు. చేయొచ్చు అంటారా? కొంతమంది బైబిల్ తల మీద పెట్టి నిజం చెప్పు, బైబిల్ మీద చెయ్యేసి చెప్పు, బైబిల్లో చెయ్యేసి చెప్పు. ఎక్కడ చేయాలంట? బైబిల్లో చెయ్యేసి. ఒక ఆమె అంటుంది, మేము ఒక సంఘంలో పనిచేస్తున్నప్పుడు గుళ్ళోకి వచ్చి దీపం మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేయాలంట. ఎక్కడికి వచ్చి? గుళ్ళోకి వచ్చి ఈ కృపాపీఠం దగ్గర నుంచుని దీపం ఆర్పేసి ప్రమాణం చేయాలి. అంటే వీళ్ళ నమ్మకం ఏది? దీపం ఆర్పేస్తే వీడు అబద్ధం చెప్పాడు అనుకో, దీపం ఆరిపోయినట్టుగా వీడు బతుకు ఆరిపోద్దని. అంతే కదా. మనం ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒకవేళ భార్య భర్తని ప్రమాణం చేయమంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు. అంతే కదా. ఇది జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అదే అంటాడు, యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకని ఈ మాట అంటాడంటే, యెహోవాయే మనకు సమస్తమై ఉండాలి. యెహోవాయే మనకు సమస్తం, అన్నీ ఆయనై ఉండాలి. మనం మాటలు చెబుతాం, పాటలు పాడతాం, నీవే సర్వము నీవేనయ్యా అని, సర్వము నీవేనయ్యా అని. అది మాటలాగా పాటలాగా కాదు, కానీ క్రియారూపకంగా చూపించాలి. నేను చిన్న సందర్భాన్ని చెప్పి ఈ మాటలు ముగిస్తాను. దీనిలో 4 పాయింట్స్ తీసుకున్నాం. ఈ 4 పాయింట్స్ 4 ఆదివారాలు, 4 శుక్రవారాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం చెప్పింది మొట్టమొదటిది, నువ్వు యేసయ్య వైపు మళ్ళుకోవాలంటే నీలో ఉన్న విగ్రహాన్ని నీవు పడేయాలి. నేను ఆల్రెడీ మీకు తెలియజేశాను. మేము గూడూరు ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబం దగ్గరికి ఇలాగునే చర్చి అయిపోయిన వెంటనే మేము వెళ్ళాం దర్శించడానికి. వాళ్ళు హైందవ కుటుంబం, వాళ్ళు యేసు ప్రభు గురించి తెలియదు. అంతకుముందు కొన్నాళ్ళు చర్చి దగ్గరికి వచ్చారు, చర్చిలోకి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించారు. ఆ తర్వాత వారి సమాజం వాళ్ళు, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే నిన్ను మేము వెళ్ళేస్తాం, మీ కుటుంబాల్లో ఏది జరిగినా మేము రాము, మీకేమి జరిగినా మేము పట్టించుకోమని బంధువులు, రక్త సంబంధులు అనేలోకి మరలా దేవుణ్ణి వదిలిపెట్టి మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వారికి ఒక కష్టం వచ్చింది. ఏంటంటే వారి భర్తకి కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయ్యి కాలు 3 ముక్కలుగా ఇరిగిపోయింది. ఇరిగిపోతే దానికి రాడ్లు వేసారు. రాడ్ వేస్తే వేసిన రాడ్ అలాగే ఉంచరు కదా, దాన్ని ఏం చేయాలి? మరలా వాటిని తీసివేయాలి. తీసివేయాల్సిన సమయం వచ్చింది, కానీ తీసివేయాల్సింది కూడా దాటిపోయి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అప్పట్లో అంటే నాకు తెలియదు అంతగా, ఆ లోపల ఆ రాడ్ ఏ రకం వేశారో కానీ శరీరం అంతా కుళ్ళిపోయింది, లోపల చర్మం అంతా కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఎవరికైనా గాయమైతే ఆ తొడ భాగంలో ఉన్నటువంటి కండ తీసి గాయం దగ్గర వేస్తాం, కానీ ఇతనికి తొడ దగ్గర భాగంలోనే అంతా కుళ్ళిపోయింది. కాబట్టి ఎక్కడ తీసివేయాలి? 2వ కాల్లో తీసి అక్కడ వేయాలి. ఇది చాలా ప్రమాదంతో కూడింది. కానీ మేము ఆపరేషన్ చేస్తే కానీ చెప్పలేం, అది ఎంతవరకు ఉందో ఏంటనేది చెప్పలేం అని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు భయం పట్టుకుని అన్ని చోట్ల ప్రయత్నం చేశారు, ఏ ప్రయత్నం అవ్వలా. అప్పుడు అమ్మ మీ పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేపియండి అని సంఘంలో ఉన్న స్త్రీలకు చెబితే, స్త్రీలందరితో కలిసి అమ్మగారు నేను వెళ్ళాం వారింటికి. వాళ్ళ ఇంటికి వెళితే ఆమె ఏం చేసిందో తెలుసండి?
పైన పెట్టిన విగ్రహాలన్నిటినీ తీసి కింద పెట్టేసి టవల్ మూత వేసేసాను. ఎవరు వస్తున్నారని? పాస్టర్ గారు వస్తున్నారు, చూస్తే ఊరుకోడేమో అని ఆమె చెబుతూ ఉంది. అయ్యా, ఇదివరకు మేము దేవుడిని నమ్ముకున్నాం, కానీ తర్వాత కొన్ని ఇబ్బందుల వలన మరలా మేము దేవుని విడిచిపెట్టాం. కానీ యేసయ్య అంటే మాకు నమ్మకం, ఇప్పుడు నా భర్తను దేవుడే కాపాడాలి అని. సరే, ప్రార్థన చేసాం. అంతకుముందు ఆ కాలు నొప్పితో రాత్రిపూట అంతా అల్లాడిపోయేవాడంట ఆ వ్యక్తి. ప్రార్థన చేసాం, 3-4గా ప్రార్థన చేసాం, గొలుసు ప్రార్థన చేసి వచ్చేసాం. చేసి వస్తే వాళ్ళు నొప్పి తగ్గింది, కొంచెం ఉపశమనం కలిగింది. డాక్టర్స్ కూడా అన్నారంట, సరే అమ్మా, మీ భర్తను తీసుకురండి, చూద్దాం, ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ఆపరేషన్ ఇక్కడ జరగదు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలన్న వాళ్ళు కాస్త గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఇక అంతా అయిపోయింది. రేపు హాస్పిటల్కి వెళ్తారనగా ఈరోజు రాత్రి వచ్చి ప్రార్థన చేయమన్నారు. వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి వస్తే ఆమె ఏం చేసిందో తెలుసండి, మరలా ఉదయాన్నే మరలా తలస్నానం చేసి ఆ పటాలన్నింటినీ మరలా గోడకు తగిలించి బొట్టు పెట్టి, కాటుకు పెట్టి, పూలు పెట్టి, పూజలు చేసి బయలుదేరి వెళ్తే డాక్టర్ గారు లేడమ్మా, 2 వారాల దాకా రాడు అన్నాడంట. సరే, ఇవన్నీ చెబుతూ ఉంది. వచ్చి మాకు ఒక ఆమె ఉంది, గ్రోత్ కమిటీ సెక్రటరీ అని, అవన్నీ గమనిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరికైనా కష్టం వస్తే ఆమె వారికి సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె చెప్పింది, ఇలా జరుగుతుందయ్యా, మీరు ఇటు రాగానే మరలా వాళ్ళు తగిలేస్తున్నారు, పూజలు చేస్తూనే ఉన్నారని. సరే, మరలా ఇట్లాగ ఒక శుక్రవారం వెళ్ళి మాట్లాడాం. అమ్మా, ఉంటే ఎలాగైనా ఉండండి, లేదా అలాగైనా ఉండండి. మీరు అలా ఉన్నా కూడా ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తే దేవుడు మేలు చేస్తాడు. కానీ 2 పడవల మీద ప్రయాణం మీరు చేయొద్దు, 2 మార్గంలో వెళ్ళొద్దు. మీరు దేవుని దగ్గరికి వస్తే అవి ఉండకూడదు, అవి ఉంటే దేవుడు కార్యం చేయడు. కాబట్టి ఇదిగో ఈరోజు ఈ ఆరాధన జరుగుతుంది కదా, జరిగింది, మేము వచ్చాం, మేము చెబుతా ఉన్నాం, రేపు ఉదయాన్నే నువ్వు తీసేయి, రేపే నీకు ఫోన్ కాల్ వస్తుంది, నీ భర్తకు ఆపరేషన్ జరుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది అని చెబితే ఆమె మరలా ఆ శనివారం రోజు ఏం చేసిందంటే ఆ విగ్రహాలన్నీ తీసివేసి దూరంగా పడేసి వచ్చింది, ట్రాక్ పక్కన పడేసి వచ్చింది. వస్తే ఆ రోజు అనుకున్నట్టుగానే ఫోన్ కాల్ వచ్చింది. వెళ్ళారు, చెకప్ చేసుకున్నారు. వస్తే మరలా నెక్స్ట్ సాటర్డే మేము ఆపరేషన్ చేస్తామమ్మా, ఒకవేళ కాలు మొత్తం పాడైపోతే కాలు తీసేసే పరిస్థితి వస్తుంది, కాబట్టి ఏది జరిగినా కూడా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి పంపించారు. మరలా వచ్చి ఈసారి చర్చి దగ్గరికి వచ్చి అంటా ఉంది, అయ్యా, మీరు చెప్పినట్లే విగ్రహాలన్నీ తొలగించేసాం కదా, పటాలన్నీ తీసేసాం, పూజ చేయడం కూడా మానేసాం, కానీ మా ఆయన కాలు తీసేశారనుకోండి, ఏమంటారో తెలుసా, మీరు యేసయ్యను నమ్ముకున్నారు, దేవుడు ఏం చేశాడు, మీ ఆయన కాలు పోయింది కదా అని ఎగతాళి చేస్తారు. కాబట్టి మీరు మా కోసం ప్రార్థన చేయండి. మేము ఒకే మాట చెప్పాం, మీరు గట్టిగా నమ్మండి, ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాడు, మీరు గట్టిగా నమ్మండి అని మేము ప్రార్థన చేసాం. శనివారం వచ్చాం, మళ్ళీ ఉదయాన్నే ప్రార్థన చేసి హాస్పిటల్కి పంపించాం. వెళ్ళారు, వేరే కాళ్ళలోది కండ తీసి ఆ గాయపడిన కాల్లో పెట్టారు, ఆపరేషన్ చేశారు, తీసుకొచ్చి ఆ 2 కాళ్ళు సన్నమైపోయినాయి. అప్పటికే పేషెంట్గా ఉన్న వ్యక్తి కదా, తిండి సరిగా లేక మంచాన ఉన్నటువంటి వ్యక్తి సర్జరీ జరిగేలోకి ఇంకా సన్నగా అయిపోతే డాక్టర్స్ అన్నారంట, ఇతను నడవడం చాలా కష్టం, ఇతను నడవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, మీరు ఓపికగా చేసుకోవాలి అని. కానీ మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఇది లైవ్ ద్వారా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. నేను చెబుతా ఉన్నాను, 3 నెలల్లో ఆ వ్యక్తి నడిచి దేవుని సన్నిధికి వచ్చాడు. 3 నెలల్లో దేవుని సన్నిధికి వచ్చి ప్రతి వారం ఆయన కుటుంబం నుంచి పలహారం, ప్రతి వారం ఆయన అంటాడు, నడవలేని నన్ను నా దేవుడి చోటకు నడిపించాడు అని. ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నానంటే,
మనం దేవుని వైపు మళ్ళటం అంటే, దేవుని వైపు తిరగటం అంటే నీలో ఉన్న విగ్రహాన్ని, నీలో ఉన్న నమ్మకాన్ని నువ్వు పక్కన పడేసి నీ నమ్మిక దేవుడై ఉండాలి. నీ నమ్మిక క్రీస్తై ఉండాలి. దేవుని మీదే నీవు పూర్తిగా ఆధారపడాలి. ఎప్పుడైతే అలా ఆధారపడతావో దేవుడు అప్పుడు నీ పట్ల కార్యము చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కూడా అదే అంటా ఉన్నాడు సమూయేలు, మీరు దేవుని వైపు మళ్ళుకోండి. దేవుని వైపు మళ్ళుకోవాలంటే ఇన్నాళ్ళు ఫిలిస్తీన్ల మధ్య మీరుండి అష్టారోతు దేవతల్ని పూజించారే, అష్టారోతు దేవతలకి మీరు తలొగ్గారే, అష్టారోతు దేవతలకి బలి అర్పణ చేశారే, ఆ విగ్రహాలన్నీ పక్కన పడేయండి. పక్కన పడేస్తే ఫిలిస్తీన్ల చేతి నుంచి దేవుడు మిమ్ములను విడిపిస్తాడు. ఈరోజు మనం కూడా దేనికి లొంగిపోయి ఉన్నామో, దేనికి పడిపోయి ఉన్నామో, దేని వైపు తిరిగి ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు మనం దారి మళ్ళుదాం. మనలో ఉన్న విగ్రహాన్ని పడదోద్దాం. అట్టి కృప తండ్రి యగు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు తీసుకుందాం. ఎవరు సమీపించలే